ఎకరానికి 12,000 ఇస్తాం, వ్యవసాయం చేసే రైతన్నలకే ఇస్తాం, ఇది ఫైనల్, ఇక ఏం మాట్లాడొద్దు అన్నట్టు చెప్పారు సర్కారోళ్ళు. కానీ అప్పుడేమో 15 అన్నారు, ఇప్పుడేమో 12,000 ఇస్తాం అంటుర్రు అని లొలిగి తయారైనరు ఎగ్గస్ పార్టీ వాళ్ళు. ఇచ్చే పైసలన్నా అందరికీ ఇవ్వాలి, కొర్రీలు పెట్టొద్దు అని అడుగుతుర్రు. ఇక చూడుర్రి మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమంటుండో. కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక గిట్లా ఆన్లైన్ మీటింగుల మంత్రి మేడంతో ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు కదా సర్కారోళ్ళు. అగో దాని మీదనే నడిచింది ముచ్చట. భూమి లేని వాళ్ళకే పైసలు ఇస్తామన్నారు కాబట్టి ఇక 1 గుంట 2 గుంటలు 5 గుంటల భూములు ఉన్న వాళ్ళకి కూడా పైసలు ఇయ్యారన్నట్టే కదా. వాళ్ళంతా పాపం ఏ పార్టీ రైతులు? గా గుంట 2 గుంటల భూమి వాళ్ళకు ఎట్ట కూడా అక్కెరకు రాదు. అందుకే ఎకరం లోపు భూమి ఉన్నోళ్లకు కూడా 12,000 సాయం చేయాలి అని అడిగిండు మాజీ మంత్రి. ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. కాదన్నట్టు ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా పైసలు ఇవ్వకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇచ్చే 12,000 ఇవ్వాలి అన్నట్టు అడిగిండు మాజీ మంత్రి. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఖచ్చితంగా 20 దినాలు కూలి పనికి పోతేనే వాళ్ళకు 12,000 ఇస్తాం అంటున్నారట. గట్లయితే పానం బాగలేక కొంతమంది నడమ కుంట్లు పెడుతుంటారు. మరి అసోంటోళ్లకు రానట్టే కదా, రూలు మార్చాలి అన్నట్టు అడిగిండు మాజీ మంత్రి. 60 ఏండ్లు మీద పడ్డోళ్లకు కూడా పైసలు ఇయ్యమంటున్నారట. ఊర్ల పోంటి 60 ఏండ్లు మీద పడ్డ ముసలోళ్ళు కూడా ఇప్పటికీ శెలకల పోంటి కలుపు తీయనింకేనో నారు పోయేనికేనో కరువు పనికి గిట పోతూనే ఉంటారు. మరి వాళ్ళకు పైసలు ఇవ్వకపోతే ఎట్లా అని కూడా అడుగుతారు కారు పార్టీ వాళ్ళు. ఎకరం లోపు భూమి ఉన్నోళ్ళందరికీ రైతు భరోసా పైసలు కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వాలి అని అడుగుతారు. మరి సర్కారు వాళ్ళు ఏం చేస్తారో ఏమో చూడాలి. నిన్ని అలా ఊరికో పార్టీ ఆఫీస్ అన్నట్టు తయారైంది. పార్టీ చిన్నదే అయినా పార్టీ ఆఫీసులు మాత్రం ఘనంగా కట్టుకుంటుర్రు. మరిగా అసొంటిది 100 ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీకి ఆఫీసు ఎట్లుండాలి, ఏం కథ చూస్తే అబ్బా ఏముందిరా అని అనుకోవాలి అందరూ. అందుకే ఢిల్లీలో షెయి పార్టీ వాళ్ళు ఇన్నొద్దులకు కొత్త ఆఫీసు కట్టుకొని రిబ్బన్ కత్తిరిచ్చిర్రు. మరిగా షెయి పార్టీ వాళ్ళ కొత్త ఆఫీసు ఎట్లెట్లున్నదో చూడాలి కదా. చలో చూద్దాం పారు. అగ చూడర్రే ఆలస్యమైన మాయ అందరూ అరేవ్వా అనుకునేటట్టే కట్టుకున్నారు పార్టీ ఆఫీసు. ఢిల్లీలో చెయ్యి పార్టీ వాళ్ళ ఆఫీస్ అంటే మరిగా ఇప్పుడు ఎవరని అడిగినా అగో పెద్దగా అనిపిస్తుంది కదా, గదే అని చూపించేటట్టుగా కట్టుకున్నారు. లోపట చూడర్రి ఎట్టున్నదో అంబేద్కర్ సారు ముచ్చట్లు, గాంధీ తాత పోటువోలు, ఇందిరమ్మ పోటువోలు, అప్పట్లో ఆజాది కొరకు మనోళ్ళు చేసిన పోరాటాల పోటువోలు, ఇంగ్లీష్ వాళ్ళతోని మనోళ్ళు పెట్టిన మీటింగుల పోటువోలు అన్ని గోడలకు తగిలిచ్చిండ్రు. అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరమ్మ, పివి నరసింహారావు సారు, మన్మోహన్ సింగ్ సారు గిట్లా మాజీ ప్రధానమంత్రుల బొమ్మలన్నీ పెట్టిండ్రు. ఇక సోనియమ్మ, రాహుల్ గాంధీ పోటువోలకు లెక్కే లేదు. మస్తు గట్టిగానే కట్టిండ్రు పార్టీ ఆఫీసు. ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టిండ్రు. పార్టీ పెబ్బలంతా కలిసి రిబ్బన్ కత్తిరించిండ్రు. లెక్కకైతే నిన్న మొన్నటి దాకా అక్బర్ రోడ్డులో ఉన్న బంగ్లాల చెయ్యి పార్టీ వాళ్ళ మీటింగులు అయ్యేవి. కానీ అది సెంటర్ సర్కారు వాళ్ళు ఇచ్చిన బంగ్లానట. అట్లా ఇక సర్కారు భవంతులల్లా పార్టీ ఆఫీసులు ఉండొద్దు అనేటాలకు గిట్ల కొత్త బిల్డింగ్ కట్టుకున్నారు. 6 అంతరాలతోని అన్ని సౌలతులతోని ఏక్సే ఏక్ కట్టుకున్నారు పార్టీ ఆఫీసు. అప్పుడు ఎప్పుడో 2009లో కట్టుడు చాలు చేస్తే మొత్తం పెయింట్లు గిట్ట వచ్చి రిబ్బన్ కత్తిరించటాలకు 15 ఏండ్లు పట్టింది. 1978 నుంచి అంటే 40 ఏండ్లకు ఎక్కువనే అక్బర్ రోడ్డు భవంతిలో షెయి పార్టీ వాళ్ళు పనిచేసిండ్రు. ఇన్నొద్దులకు కొత్త ఆఫీసు కట్టుకున్నారు. మరి కొత్త ఆఫీసులో ఊకొని ఎసోంటి కొత్త పనులు చేస్తారో ఏ పార్టీ ఎగుర పెడతారో చూసుకుంటూ పోవాలి. ఏటా అన్నిటికంటే ముందుగా వచ్చే పండుగ సంక్రాంతి పండుగనే. అందుకే ముచ్చటగా 3 దినాలు కరువు తీరా సంబరాలు చేసుకుంటారు పబ్లిక్. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా దుమ్ములేసినాయి పండుగ సంబరాలు. భోగి, సంక్రాంతి, ఆఖరికి కనుమ.
తెలంగాణలో కరి పండుగ అంటుంటావు. మరి ఇక కరి పండుగ సంబరాలు ఎట్లెట్లా నడిచినాయి, ఏం కథ అట్లట్ల పోయి చూసేద్దాం పారి. తొలతనాడు భోగి మంటల ఎలుగుతోని పల్లెలన్నీ ఎలిగిపోయినాయి. సంక్రాంతి నాడు రంగురంగుల ముగ్గులతోని తీరొక్క ఆటపాటలతోని మారుమోగినాయి. ఇక ముచ్చటగా 3వ రోజు కరి పండుగ నాడు కూడా పండుగ సంబరాలు జోరుగా నడిచినాయి. కనుమ నాడు వ్యవసాయం చేసే రైతన్నలంతా పాయిరంగా చూసుకునే గొడ్డు గోదకు పూజలు చేసుకొని వాటిని నిమ్మలమయ్యేటట్టు చేస్తుంటారు. ఇట్లనే కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కరి పండుగ సంబరాలు జోరుగానే అయినాయి. మంత్రి వాసం శెట్టి సారు పశువులకు పూజలు చేసిండ్రు. అటు 450 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రబల ఊరేగింపు కూడా ఘనంగా చేసిండ్రు. అంబాజీపేట మండలం మొసలపల్లి దగ్గర పట్లనే ఉన్న జగ్గన్న తోటల ఆట ప్రభలు ఊరేగిస్తారు. దేశంలో ఎక్కలేని తీరుగా ఒక్కటే జాగల 11 శివాలయాలున్నాయట ఇక్కడ. అంటే ఏకాదశ రుద్రులు కొలువై ఉన్నారట. అందుకే ఈ ఆట సంక్రాంతి పండుగకు కనుమ రోజు ప్రభలు ఊరేగిస్తారు. దాన్నే ప్రభల తీర్థం అని కూడా అంటారు. ఈసారి కూడా కన్నుల పండుగ లెక్కనే అయ్యింది సంబురం. చూడనింకే 2 కన్ను సరిపోలేవంటే నమ్ముర్రే. ఇక ఈసారి ఏపీల సంక్రాంతి సంబురాలు ఆటలు పాటలు చూడనికే తెలంగాణ పబ్లిక్ కూడా గట్టిగానే పోయినరాట. పండుగ సంబురాలు చూడనికే హైదరాబాద్ కేంచి కొంతమంది బండ్లు కట్టుకొని పోయినరాట. గోదావరిలో వంటలు మర్యాదలు మంచిగా ఉన్నాయన్నట్టు మాట్లాడినరు. గిట్ల 3 దినాల సంక్రాంతి సంబరాలు రంగరంగ వైభవంగా జరిగినాయి. పల్లెలు పట్టణాలు పండుగ శోభతోని మస్తు వెలిగిపోయినాయి. సంక్రాంతి పండుగ అంటే మామూలుగా ఉంటుందా? 3 వద్దులు మస్తు సంబరంగా చేసుకుంటారు. తొలుత నాడేమో ఆడోళ్ళు ముగ్గులు వేసుకుంటే, 2వ నాడు మొగోళ్ళు పెగ్గులు వేసుకుంటారు. 2వ నాడు తాగింది తలకాయకు పడితే అది దిగాలని 3వ నాడు ఇంకోటి వేసుకుంటారు. తునకల కూర అంచుకు పెట్టుకొని ముక్కలు కొరుక్కుంటా సుక్క మింగుతారు. నిన్న మొన్న పండుగల ముచ్చట్లు చెప్పుకున్నాం కానీ ఇక ఇవాళ సుక్క ముక్క సంగతి ఏందో అరుసుకొని వద్దాం పారి. ఏహే ఎక్కడిది పండగ జోలంతా ఊళ్ళ మీదనే ఉన్నది. పోండి పొద్దుగాల లేసుడు సోపతిగాన్ల నెంబడేసుకుని తాళ్ళకు పోవుడు, గౌడన్న కిందికి దించిన కళ్ళు గట్టిగా 2 పట్లు పట్టుడు. పండగ పేరు మీద పట్టణాలు వదిలిపెట్టి పల్లెలు బయట వాళ్ళందరిది ఇదే పని. ఇక ఈ తమ్ముడిని చూడలే గౌడన్న లొట్టితోని కళ్ళు వంపుతుంటే డొప్ప బయట గుంజుతున్నాడు. గుంజుసింటూ గుంజు కడుపు నిండా గుంజాలే. ఇక ఈ అన్నని చూడలే అలా సోపతిగాడు బాటెలతోని కళ్ళు వంపుతుంటే ఆకు బయట లొట్టలు వేసుకుంటున్నాడు. ఏహే ఎప్పుడు తాగే మందేనా ఇంత కళ్ళు చప్పలిద్దామనుకొని లొట్లు గుంజుతున్నారు అన్నట్టు. కళ్ళు ఒకటేనా మందు కొట్లకు కూడా గిరాకీ గట్టిగానే ఉన్నది పండుగ పేరు మీద. ఏపీలనైతే మందు బాబులకు తిప్పలు కావద్దని మందు సీసాల మీద రేట్లు కూడా తగ్గించారు సర్కారు వాళ్ళు. కోటలు ఎంతో ఎరికేనా ఉత్త 99 రూపాయలే. పండుగకు 2 కిలోల యాడ కూర తెస్తే మెత్తడిదంతా ఇంట్లకు పొట్ట పేగులైన కళ్ళులకు మందులకు. మరి ముక్కలేంది సుక్క దిగదాయే. ఏం చేస్తారు గాని ప్రకాశం జిల్లాలో ఉన్న సింగరాయి కొండలో మందు కొట్టు నడిపించేటి అన్నలకు ఉత్తమ కస్టమర్ల మీద ఎక్కలేని పాయలం ఉన్నట్టున్నది. చూస్తుంటే ఎవరిని నారాజు చేయొద్దని పొద్దుగాలనే దుకాణం తెరిచిల్లు. లెక్కకైతే 10ంటికి తెలవాలి కానీ వీళ్ళు తెల్లారితాలకి 6ంటికే తెరిచిల్లాట. మరి అక్కడ మందు శాఖ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు అయినా వాళ్ళకు తెలవకుంటే ఉంటది తీయాలి. ఇటు ఆబ్కాలోళ్ళు కూడా అంతే. పండగ పూట పలానా మాలు లేదనేటి మాట రానియకుండా అన్ని బ్రాండ్లు దింపారు డిపోలకేంచి. ఇంట్లో తాగేటోళ్ళు ఇంట్లో, బయట తాగేటోళ్ళు బయట, మందు కొట్లల్లో కూర్చొని తాగేటోళ్ళు మందు కొట్లల్లా. కుమ్ముడు పోండ్రి. ఏదున్నా ఈ ఏడు సంక్రాంతి పండుగకు దావతులే దావతులు. ఇక భుజారం అయిపోతే బేస్తారంకేంచి మళ్ళా ఉరుకుల పరుగులేనాయే. అందుకే ఇక పురుసత్తుగా పండుగ చేసుకుంటున్నారు కావచ్చు ఈ 3 వద్దుల సంది మనోళ్ళు. ఇవాళ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలని సోషల్ మీడియాలో పెట్టేటి దాకా ఎవరికి తెలియదు కొంతమంది పుట్టినరోజు అని. ఇక దగ్గర దోస్తులో లేకుంటే ఇంటోల్లో పని చేసేటి కాడ పిపర్మెంట్లు స్వీట్లు పంచుతానో ఎరికైతుంది. ఇదంతా మన సొంటోళ్ళకు కానీ అదే పెద్ద పెద్ద లీడర్లు మంత్రుల సొంటోళ్ళ పుట్టినరోజులు ఉన్నాయంటే 4 వద్దుల ముందుకించే అభిమానులు స్టేటస్లలో పెట్టుకుంటారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని. కానీ ఈ మంత్రి మేడం అందరిలాగా కాకుండా వెరైటీగా చేసుకుంది బర్త్డే వేడుకల్ని. అటో పిల్లగాడు ఈటో పిల్లగాడు నడుమిట్ల మంత్రి మేడం. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పుట్టినరోజని హిందూపురంలో ఉండేటి శ్రీ సత్యసాయి ప్రేమ సదన్ ఆశ్రమంలో ఉండేటి పొల్లగాండ్లతోని చేసుకుంది మేడం. ఆడనే కేక్ కత్తిరించి పొల్లగాండ్లకు కేక్ తినిపించింది. అంతేకాదు పొల్లగాండ్లు తింటుంటే వాళ్ళకు మేడమే దగ్గరుండి వడ్డించి అటు ఇంకా వాళ్ళ నడుమిట్లనే కూర్చొని తిన్నది. పోత గా ఆశ్రమాన్ని నడిపించేందుకు ఆసరైతాయని ఓ 2 లక్షల రూపాయల దాకా ఇచ్చిపోయిందంటే చూడుర్రి మేడంది ఎంత పెద్ద మనసో.
ఇప్పుడు ఒక్కసారేం కాదట, షానేండ్ల సంది కూడా ఇట్లనే ప్రతేడు ఏదన్నో ఆశ్రమానికి పోతదట. కేకులు కత్తిరించుకొని అక్కడ ఉండేటోళ్లతోని ఆమె పుట్టినరోజు సంబరాలను చేసుకుంటదట మేడం. ఎంత కాదన్నా అక్కడి కార్యకర్తలకు మేడం అభిమాన లీడర్ ఆయే, మంత్రాయే. వాళ్ళకు కూడా మేడం పుట్టినరోజును చేయాలని ఉంటది కదా. అందుకనే ఆశ్రమంలో కేక్ కత్తిరించి కార్యం అయిపోగానే కార్యకర్తలు మంత్రి మేడాన్ని ఎదుర్కొండ్రు. అటెంక ఓ గజమాల పట్టుకొచ్చి మేడలేసిర్రు. మేడం కేక్ కత్తిరించినాక ఫోటోలు దిగుకుంటా మస్తు మురిసిపోయిర్రు. ఏదైతే గాని మంత్ర అయ్యుండి కూడా ఇట్లా నిరాడంబరంగా పుట్టినరోజులు చేసుకున్నాడు చూస్తుంటే గా మేడాన్ని తారీఫ్ చేయాల్సిందే కదా. ఏమంటారు? మంచువారింట్లో రాజుకున్న మంటలు జర్రంతా సల్లారినట్టే ఉన్నాయి అని అనుకుంటుండగానే ఇప్పుడు సంక్రాంతి పండుగ గోలుగా మళ్ళోసారి షెల్కేసినట్టే కొడుతుంది చూస్తుంటే. మంచువారు ఇంట్లోకించి బయటికి వస్తున్నారంటేనే పోలీసు వాళ్ళకు గుండెల్లో బుగులు పుడుతుంది. ఎందుకంటారా, మళ్ళేడ లొల్లి లేపుతారో అని. అట్లుంటది మరి వాళ్ళతోని. ఇప్పుడు గిదంతా ఎందుకు అని అంటారా? ఇగో గీ వార్త చూడుర్రి, మీకే ఎరకైతుంది ఎందుకో. మంచువారి ఇంటి పంచాది మల్లోపాలు శలకేసిందుళ్ళు. నాయన పెద్ద కొడుకు ఓకెల్లా, చిన్న కొడుకు ఓకెల్లా. ఆస్తులు పంచుకునే కాడ సులువై ఓ నెలల కింద వారం 10 రోజులు ఈలాం లేకుండా నడిచింది పెద్దరాయుడు ఇంటి పంచాది. ఒకరి మీద ఒకళ్ళు అప్పుడు కేసులు కూడా పెట్టుకున్నారు. అటెంక జరంతా నిమ్మలమైంది అనుకున్న పంచాది మల్లోపాలి లేపిర్రు మంచువారి ఇంటి వాళ్ళు. పొద్దుగాల ఇంటి ఆమె నెంబడేసుకుని తిరుపతి జిల్లాలున్న రంగంపేట జల్లికట్టు కాడికి పోయిండు మంచు మనోజ్ అన్న. ఆడికేంచి చక్కగా మోహన్ బాబు సారోళ్ళ విద్యానికేతన బడి కాడికి వచ్చిండు. మనోడు వస్తుండనేటి ముచ్చట ముందుగానే తెలిసేటాళ్లకు పోలీసు వాళ్ళు అడ్డం తిరిగి ఆగబట్టిరు గేట్ కాన్నే. ఇంకేముంది, పోలీసు వాళ్లకు మనోజ్ బాబు అభిమానులకు నడుమ పెద్ద లొల్లే నడిచింది. వాళ్ళు అటు నూక వీళ్ళు ఇటు నూక. ఇక ఎటు యాగలేక పోతాడో లాఠీలకు కూడా పని చెప్పిరు పోలీసు వాళ్ళు. ఇంత అవుతుంటే పెద్ద రాయుడు వాళ్ళ పెద్ద కొడుకు మాత్రం బయటికి కూడా రాలే. మొత్తం పోలీసు వాళ్ళే చూసుకున్నారు. తాత సమాధికి దండం పెట్టుకొని కొంచెం కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు. ఆ సాయిబాబా మీద ఒట్టుగా జరగకూడదు. దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది. వాళ్ళ తాత సమాధి కాడికి పోదామంటే ఆగబడుతుడు అనేది మనోజ్ అన్న అంటున్నాం ముచ్చట. ఇప్పటికైతే ఏం లేదు గాని ఇక రేపటి సంది వాళ్ళ పైల్వాన్లు వీళ్ళ పైల్వాన్లు రంగంలోకి దిగితే ఉంటది అసలు పంచాదంతా. ఇక ఇంత అవుతుంటే మంచులచ్చమక్క అయితే సప్పులు లేదు సర్లేదు. పోయిన పాలి గోలైనప్పుడు అంత అయిపోయినాక ట్విట్టర్ ఇట్లా రాసినట్టు ఇప్పుడు కూడా అంత ఓడిసిపోయినాక మాట్లాడుతుందేమో మరి. ఏదున్నా అందరికి తీర్పులు చెప్పేటి పెద్దరాయుడు మాత్రం వాళ్ళ ఇంటి పంచాయతీని తీర్చలేకపోతుండు పో.